నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాడ పన్నీర్ కర్రీ చేసుకుందాం. దానికోసం ముందు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని టమాటాలని కొంచెం మగ్గించుకోవాలి. టమాటాలు 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఈ ముక్కల్ని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ మెత్తబడిన తర్వాత దీన్ని చల్లార్చుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని షాజీరా, ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వేసుకున్న పేస్టును నూనెలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత గ్రేవీ కోసం కొంచెం నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న గ్రేవీలోకి కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కస్తూరి మేతి వేసుకొని మసాలాలన్నీ గ్రేవీలా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ ములక్కాడ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.